హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ తెలుగు. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 2లో జరిగిన మ్యాచ్ నంబర్ 49 ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూశారు కదా. గెలిచే మ్యాచ్ని చేతులారా ఎలా పోగొట్టుకోవాలి అనేదానికి ఈ మ్యాచ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు న్యూజిలాండ్ బౌలర్లు మ్యాచ్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న తర్వాత కూడా ఆఖర్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతం చేసి జాస్ ఆఫ్ డిఫీట్ నుంచి విక్టరీని లాక్కొచ్చారు. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ రిజల్ట్తో ఇంగ్లాండ్ దర్జాగా గ్రూప్ టాపర్గా సెమీస్కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ అస్సలైన ట్విస్ట్ ఏంటంటే కివీస్ ఓడిపోవడంతో గ్రూప్లో పాకిస్తాన్కి ఒక పెద్ద లైఫ్ లైన్ దొరికింది. అవును, పాకిస్తాన్ ఇంకా ఎలిమినేట్ కాలేదు. వాళ్లు సెమీస్కి వెళ్లాలంటే శ్రీలంక మీద ఎంత మార్జిన్తో గెలవాలి? ఆ అసాధ్యమైన టార్గెట్ ఏంటో, అలాగే కివీస్ ఎక్కడ తప్పుచేసి మ్యాచ్ని చేజార్చుకుందో ఈ డీటెయిల్డ్ వీడియోలో చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కొలంబో ప్రేమదాసా పిచ్ స్లోగా ఉంటుంది, స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. కాబట్టి ముందుగా స్కోర్బోర్డ్ మీద రన్స్ పెట్టి ఇంగ్లాండ్ని ప్రెషర్లో పెట్టాలన్నది వాళ్ల ప్లాన్. ఇక బ్యాటింగ్కి దిగిన కివీస్కి ఓపెనర్లు ఫిన్ ఆలన్ 29, టిమ్ సీఫర్డ్ 35 అదిరిపోయే స్టార్టిచ్చారు. జోఫ్రా ఆర్చర్ లాంటి పేసర్ బౌలింగ్లో కూడా భయపడకుండా అటాక్ చేశారు. పవర్ ప్లేలో ఈ ఇద్దరూ కలిసి 64 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో ఇంగ్లండ్కి దడ పుట్టించారు. ఇక్కడి వరకు న్యూజిలాండ్ కంప్లీట్ కంట్రోల్లో ఉంది. ఇక్కడ్నించి ఈజీగా 190 లేదా 200 రన్స్ కొట్టేలా కనిపించారు. కానీ 7వ ఓవర్లో ఆదిల్ రషీద్ బౌలింగ్కి రాగానే సీన్ మొత్తం మారిపోయింది. పవర్ ప్లే తర్వాత ఇంగ్లాండ్ స్పిన్నర్లు తమ మ్యాజిక్ స్టార్ట్ చేశారు. రషీద్, విల్ జాక్స్ మరియు డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న కుర్రాడు రేహాన్ అహ్మెద్ వీళ్ల ముగ్గురూ కలిసి కివీస్ మిడిల్ ఆర్డర్ని కుప్పకూల్చారు. రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, చాప్మెన్ అందరూ స్పిన్ వలలో చిక్కుకుని వరుసగా వికెట్లు పారేసుకున్నారు. ఒక ఎండ్లో గ్లెన్ ఫిలిప్స్ 39 ఆఫ్ 28 మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. లాస్ట్లో కెప్టెన్ శాంట్నర్ సిక్సర్ కొట్టడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 159 ఫర్ 7 అనే ఒక ఫైటింగ్ స్కోరును సెట్ చేసింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఏకంగా 6 వికెట్లు పడగొట్టి కివీస్ రన్ రేట్ని కంట్రోల్ చేసేశారు. ఇక 160 రన్స్ టార్గెట్తో చేజింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్కి పీడకలలాంటి స్టార్ట్ దొరికింది. ఓపెనర్లు ఫిన్ సాల్ట్ 2 మరియు కెప్టెన్ జోస్ బట్లర్ 0 ఇద్దరినీ మ్యాట్ హెన్రీ, ఫర్గ్యూసన్ తమ పేస్తో స్టార్టింగ్లోనే అవుట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ 26, బెథెల్ కొద్దిసేపు ఇన్నింగ్స్ని గాడిలో పెట్టారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. కివీ స్పిన్నర్ రచిన్ రవీంద్ర బాల్తో మ్యాజిక్ చేశాడు. శామ్ కరన్ 24, టామ్ బ్యాంటన్ 33 లాంటి డేంజరస్ ప్లేయర్స్ని అవుట్ చేసి ఇంగ్లండ్ని కోలుకోలేని దెబ్బకొట్టాడు. రవీంద్ర 4 ఓవర్స్లో కేవలం 19 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 17th ఓవర్కి ఇంగ్లండ్ స్కోర్బోర్డ్ చూస్తే 117 ఫర్ 6. వాళ్లు మ్యాచ్ ఓడిపోయేలాగే కనిపించారు. కివీస్ ఫ్యాన్స్ అంతా మ్యాచ్ మనదే అని ఫిక్స్ అయిపోయారు. రన్ రేట్ బాగా పెరిగిపోయింది. అయితే ఇక్కడే విల్ జాక్స్ మరియు రేహాన్ అహ్మద్ హీరోలాగా ఎంటరయ్యారు. ప్రెజర్లో ఏమాత్రం బెదరకుండా క్లాస్ హిట్టింగ్ చేశారు. ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విల్ జాక్స్ కేవలం 18 బాల్స్లో 32 రన్స్ చేసి మ్యాచ్ని పూర్తిగా ఇంగ్లండ్ వైపు లాగేసుకున్నాడు. రేహాన్ అహ్మద్ కూడా కేవలం 7 బాల్స్లో 19 రన్స్ బాదాడు. లాస్ట్ ఓవర్లో మ్యాట్ హెన్రీ బౌలింగ్లో జాక్స్ కొట్టిన ఒక షాట్ హెల్మెట్కి తగిలి బౌండరీ వెళ్లడంతో ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 161 ఫర్ 6 ఇన్ 19.3 ఓవర్స్ 4 వికెట్ల తేగాతో సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ని న్యూజిలాండ్ ఆఖర్లో ప్రెషర్ హ్యాండిల్ చేయలేక చేజార్చుకుంది. కానీ ఇక్కడ న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ చేసిన ఒక పెద్ద బ్లండర్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. లాస్ట్ 5 ఓవర్లలో మ్యాచ్ టైట్గా ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్లకి బాల్ ఇవ్వకుండా స్పిన్నర్లతో బౌలింగ్ వేయించడం కివీస్ కొంపముంచింది. మ్యాట్ హెన్రీ, ఫర్గ్యూసన్ లాంటి వరల్డ్ క్లాస్ డెత్ ఓవర్ స్పెషలిస్టులు ఉన్నప్పటికీ శాంట్నర్ వాళ్లను కాదని స్పిన్నర్ల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. నైట్ మ్యాచ్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ అంటే మంచు ప్రభావం వల్ల బాల్ స్పిన్నర్ల చేతికి సరిగ్గా గ్రిప్ అవ్వట్లేదు. ఈ విషయం పిచ్ మీద క్లియర్గా తెలుస్తున్నా సరే శాంట్నర్ తన ప్లాన్ మార్చుకోలేదు. సరిగ్గా ఈ తప్పుని ఇంగ్లాండ్ బ్యాటర్లు పర్ఫెక్ట్గా వాడుకున్నారు. విల్ జాక్స్ మరియు రేహాన్ అహ్మెద్ ఫాస్ట్ బౌలర్లని ఆచితూచి ఆడుతూ స్పిన్నర్లని మాత్రం దారుణంగా టార్గెట్ చేశారు. బంతి టర్న్ అవ్వకపోవడంతో స్పిన్నర్ల బౌలింగ్లో క్రీజ్లో నిలబడి మరీ సిక్సర్ల వర్షం కురిపించారు. ఒకవేళ ఆ క్రూషియల్ డెత్ ఓవర్లలో శాంట్నర్ పేసర్లకి బాల్ ఇచ్చి ఉంటే ఈ మ్యాచ్ రిజల్ట్ ఖచ్చితంగా వేరేలా ఉండేది. గెలిచే మ్యాచ్ని ఒక చెత్త డెసిషన్తో న్యూజిలాండ్ చేజార్చుకుంది.
ఇక పాకిస్తాన్ విషయానికి వద్దాం. ఒకవేళ ఈ మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచి ఉంటే పాకిస్తాన్ అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయేది. కానీ కివీస్ ఓడిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్కి ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 3 పాయింట్స్తో ప్లస్ 1.432 ఎన్ఆర్ఆర్తో ఉంది. పాకిస్తాన్ 1 పాయింట్తో -0.461 ఎన్ఆర్ఆర్తో ఉంది. శ్రీలంకతో జరగబోయే లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే వాళ్లు కూడా 3 పాయింట్స్కి వస్తారు. అప్పుడు ఎన్ఆర్ఆర్ క్యాల్కులేషన్ వస్తుంది. కానీ కివీస్ ఎన్ఆర్ఆర్ పాకిస్తాన్ కన్నా చాలా బెటర్గా ఉంది. దాదాపు 1.8 పైగా గ్యాప్ ఉంది. కాబట్టి పాకిస్తాన్ శ్రీలంకను జస్ట్ గెలిస్తే సరిపోదు, భారీ మార్జిన్తో చిత్తు చేయాలి. ఎంత మార్జిన్ అంటారా? అంచనాల ప్రకారం పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే శ్రీలంక మీద కనీసం 70 నుంచి 80 రన్స్ తేడాతో గెలవాలి. అదే ఒకవేళ చేజింగ్ చేస్తే, ఉదాహరణకి శ్రీలంక 150 రన్స్ కొడితే పాకిస్తాన్ ఆ టార్గెట్ని కేవలం 13.3 లేదా 14 ఓవర్లోపే చేసేయాలి. ఈ మార్జిన్ చాలా కష్టమే, దాదాపు మిరకిల్ జరగాలి. కానీ క్రికెట్లో ఎప్పుడూ ఏమైనా జరగొచ్చు. మరి న్యూజిలాండ్ ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోయిందంటారా? పాకిస్తాన్ ఈ మిరకిల్ని చేసి సెమీస్ వస్తుందంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.